మా శాఖలో మేమే సర్వం, మేము చెప్పినట్లే జరగాలి అన్నట్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్ల తీరు ఉంటుంది. వారు తీసుకునే నిర్ణయాలతో పాటు వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారుతోంది. కొంతమేర ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలోకి నెడుతోంది. కొందరు సీనియర్ ఐఏఎస్లు తమ సహచర అధికారుల పట్ల ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, కొందరైతే ఏకంగా నోటికి పని చెబుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కింది స్థాయి ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, దురుసు వ్యాఖ్యలు చేస్తున్నారని సచివాలయంలో చెప్పుకుంటున్నారు. మరికొందరు ఐఏఎస్లు పలు అంశాలపై ముఖ్యమంత్రి చేసిన సూచనల్ని కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోస్టుల్లోకి వచ్చిన పలువురు అధికారుల తీరు మరింత ఇబ్బందికరంగా ఉంటోందని ఆయా శాఖల్లో పనిచేసే ఉద్యోగులు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో పనిచేసే అధికారులు చాలా హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. సచివాలయం కేంద్రంగా జరిగే ప్రతి పని జనంతో కూడుకుని ఉంటుందని, ఇక్కడ రూపొందే పాలసీలు ప్రభుత్వాలపై ప్రభావం చూపుతాయని, ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూరితే ప్రభుత్వాలకు అంత మంచి జరుగుతుందని పేర్కొంటున్నారు. కానీ పాలసీల రూపకల్పన నుంచి ఉద్యోగులతో వ్యవహరించే విధానం వరకు ఏ విషయంలోనూ కొందరు ఐఏఎస్ల వ్యవహారం సరిగా ఉండడం లేదనే భావన ఇటీవల వ్యక్తమవుతోంది. పలు సమీక్షల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు సూచనలు చేయడంతో పాటు అలసత్వం ప్రదర్శించిన వారిని హెచ్చరించారు. అయినా వారి తీరు మారడం లేదని సచివాలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కొందరు ఐఏఎస్లు తమ శాఖల పరిధిలో తీసుకునే నిర్ణయాల విషయంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉదాహరణకు ఓ శాఖ పరిధిలో ఉన్న భూములను లీజుకు ఇవ్వకూడదని ఉమ్మడి ఏపీలోనే నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఆ ఉత్తర్వులు వచ్చే నాటికే ఏవైనా భూములను లీజుకిస్తే వాటి గడువు పూర్తయ్యాక శాఖ పరిధిలోకి తీసుకోవాలనే నిబంధన ఉంది. కానీ సదరు శాఖ ఉన్నతాధికారి మాత్రం బర్కత్పురాలో ఉన్న సంస్థ భూమి గడువు సమయం పూర్తి కాకముందే మళ్లీ లీజు గడువు పొడిగించేందుకు నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ ఫైలును కేబినెట్ ముందుంచారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో మంత్రి కూడా అలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారంటూ సదరు అధికారిని మందలించినట్లు తెలిసింది. తన శాఖలో పనిచేసే ఇతర ఉద్యోగులు, అధికారుల పట్ల కూడా ఆ ఉన్నతాధికారి దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ అంశంపై చర్చించేందుకు సచివాలయంలో ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఓ మహిళా ఉద్యోగి పట్ల బుద్ధి ఉందా అంటూ దురుసుగా మాట్లాడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళా ఉద్యోగి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్లినట్లు, ఆయనపై మంత్రికి, ముఖ్య అధికారులకు ఫిర్యాదు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలిసింది. కాగా సదరు అధికారి ఆ శాఖ బాధ్యతలు తీసుకున్న మొదట్లోనూ ఒకరిద్దరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు, దీనిపై ఉద్యోగులు మంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఆ అధికారిని మంత్రి పిలిపించుకుని తీరు మార్చుకోవాలని సూచించినట్లు తెలిసింది.